చెప్పాలి అంటే మాట్లాడడం అంతంత మాత్రమే, బాగా రెడీ అవ్వడం అంతంత మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో ఈ వీడియోలో ఇప్పటి వరకు నా యూట్యూబ్ జర్నీని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈ ఛానల్ నాకు ఇచ్చిన పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని, ఇంకా ఈ ఛానల్ నడపడం అనుకున్న ఛాలెంజెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా నేనే ఛానల్స్ ఫాలో అవుతాను, ఇలా మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అండ్ ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నా. యాక్చువల్గా ఎప్పుడో చేయాల్సింది ఈ వీడియో 100K అయినప్పుడు చేయాలని అనుకున్నాను, బట్ కుదరలేదు, అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాము. సో బేసికల్గా నా మనసు విప్పి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది, మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వీడియో నాకు ఇచ్చిన పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ఈ ఛానల్ నాకు నా ఆలోచనల్ని, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వాయిస్ ఇచ్చింది అని అనుకోవచ్చు. జనరల్గా నేను కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, లేకపోతే నా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాను, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇలా కాదు ఇలా అని తెలుసుకుంటాను. అలాగే బుక్స్ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటాను. అండ్ వన్స్ మనం కొన్ని తెలుసుకున్న తర్వాత షేర్ చేయాలని అనిపిస్తుంది. బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఆ విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, రిలేట్ అవ్వలేకపోవచ్చు, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా ఏదైనా బుక్లో ఒక మంచి విషయం చదివి చాలా ఎక్సైట్మెంట్తో మా హస్బెండ్కి వెళ్ళి చెప్తే మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే అనో, లేకపోతే ఇది తెలిసిన విషయమేగా అంటారనమాట. అప్పుడు నాకు ఇంత ఎక్సైట్మెంట్తో నేను ఈ విషయం చెప్తే నీ రియాక్షన్ ఇదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను చెప్పాలనుకునే విషయాలు ఎవరికైతే ఇంట్రెస్టింగ్గా ఉంటాయో, లేకపోతే రిలేట్ అయ్యే విధంగా, లేకపోతే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీగా ఈ ఛానల్ ద్వారా, అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ నేను షేర్ చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ రోజుల్లో ఏదైనా విషయం చెప్దామన్నా పూర్తిగా వినేవాళ్ళు కూడా ఉండట్లేదు. ఇప్పుడు నా గురించి ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నాకు ఇంతే అన్నట్టుగా వాళ్ళ టాపిక్స్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే నువ్వు ఇంకా చాలా బెటరు, నాకైతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. బట్ ఒక టాపిక్ని మంచిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడానికి, అంటే మీకైతే వేరే ఆప్షన్ కూడా ఉండదు, చెప్తుంటే పూర్తిగా వినాల్సిందే, మధ్యలో రెస్పాండ్ అవ్వలేరు. కాబట్టి సరదాగా అంటున్నాను. బట్ నేను చెప్పాలనుకునే విషయాలు ఇంట్రెస్ట్గా వినే ఆడియన్స్ని నాకు ఈ ఛానల్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్ నాకు ఏమిచ్చిందంటే మీ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. ఈ ఛానల్ పెట్టకముందు మీరెవరో నేనెవరో, మీరెక్కడో నేనెక్కడో, బట్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అన్నట్టుగా ఈ ఛానల్ కలిపింది మనందరినీ. నేను మా అత్తయ్య సర్జరీ అన్నప్పుడు కానీ, రీసెంట్గా ఆర్య బర్త్డే అన్నప్పుడు కానీ, లేకపోతే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేదని చెప్పినా, లేకపోతే నేను ఏమైనా అచీవ్ చేసినా, మీరు కామెంట్స్ రూపంలో ఇచ్చే ఆ విషెస్, బ్లెస్సింగ్స్ అవన్నీ చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ని. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా జెన్యూన్గా ఉంటాయి మీరు పెట్టే విషెస్ అవన్నీ, బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా. అలానే సపోర్ట్ విషయానికి వస్తే, ప్రతి వీడియో పెట్టిన వెంటనే మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు తెలుసు. అండ్ కొంతమంది ప్రతి వీడియోకి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అందరి నేమ్స్ చెప్పలేను, కానీ నాకు తెలుసు ఎవరెవరు అలా పెడుతున్నారు అని. ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్కి నిజంగా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్ నా గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసింది, ఇంకా ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇచ్చింది. యాక్చువల్గా నేను ఒక యూట్యూబర్ని అన్న థాట్ ఎప్పుడైనా నాకు వస్తే ఒక పాట గుర్తొస్తుంది అనమాట. అదేంటంటే, హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా అని. ఎందుకంటే ఇందులోనూ నాకు అంత గొప్ప స్కిల్స్ ఏం లేవు, అండ్ నేను ఒక కామ్ అండ్ ప్రైవేట్ పర్సన్ని. చెప్పాలంటే మాట్లాడడం అంతంత మాత్రమే, బాగా రెడీ అవ్వడం అంతంత మాత్రమే, వంటలు చేయడం అంతంత మాత్రమే. అసలు యూట్యూబ్ మెటీరియల్నే కాదు అన్న ఫీలింగ్ అనమాట. బట్ స్టిల్ నా ఛానల్ని నేను చూసుకున్నప్పుడు, ఇంత మంచి వీడియోస్ చేశానా అని అనుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంకా గర్వంగా కూడా అనిపిస్తుంది. అలాగే క్రియేషన్ గురించి నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ప్రపంచంలో మనిషికి మాత్రమే ఏదైనా క్రియేట్ చేసే ఎబిలిటీ ఉంది. సో ఏదైనా తయారు చేయడంలో, క్రియేట్ చేయడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ క్రియేషన్ అనేది కాంట్రిబ్యూషన్ కూడా. అంటే అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, బట్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాటకి చాలా పవర్ ఉంటుంది. అంటే మనం అది చెప్పిన వాళ్ళకి కూడా అంత తెలియకపోవచ్చు దానికి అంత పవర్ ఉందని, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో విన్న వాళ్ళకి అది చాలా టచ్ అవుతుంది అనమాట, చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా నా ఛానల్ ద్వారా ఒక మంచి ఆలోచనల్ని, మంచి మాటల్ని మీతో షేర్ చేసుకోవడం అనేది ఒక మంచి కాంట్రిబ్యూషన్గా ఫీల్ అవుతున్నాను.
అలాగే ఈ ఛానల్ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలీదు ఇంతవరకు వస్తాను అని, బట్ వన్స్ స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకురాగలిగాను అనే ఒక ఫీలింగ్ ఉంది కదా, అది చాలా కాన్ఫిడెన్స్ని, అంటే రేపు నేను ఇంకేమైనా స్టార్ట్ చేసినా ఒకసారి నేను చేయగలిగాను, మళ్ళీ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఛానల్ పెట్టక ముందు వరకు ఒక ఎత్తు, పెట్టిన తర్వాత ఒక ఎత్తు. అది ఫుడ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్టివిటీ అండ్ టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాను. బుక్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ అంటే సోషల్ మీడియా అంటే కొంచెం గుర్తింపు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి తెలుస్తాం కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది గుర్తుపడుతూ ఉంటారు. సో అదొక, అంటే అదేదో సెలబ్రిటీ ఫీలింగ్, నన్ను గుర్తుపడుతున్నారు అలాంటి ఫీలింగ్ కాదు. బట్ ఎవరైనా వచ్చి అలా మీరు జీవితం మస్తు స్వప్న కదా అన్నప్పుడు ఒక చిన్న స్మైల్, చిన్న సర్ప్రైజ్తో కూడిన ఒక చిన్న స్మైల్, హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఆర్య స్కూల్లో టీచర్స్ గుర్తుపడుతూ ఉంటారు, ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు ఎవరికలు గుర్తుపడతారు. అండ్ అలా అదొక చిన్న నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అవకాశం రావడం ఒకటి. యాక్చువల్గా మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది అని, బట్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూ గురించి అంత సీరియస్గా ఆలోచించలేదన్నమాట. అంటే సోషల్ మీడియాలో ఉండడం వల్ల నా గురించి తెలిసి ఇంటర్వ్యూ చేస్తారు, కానీ ఇప్పుడు ఇన్ జనరల్ నాకంటే కష్టపడే వాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు, ఇంకెంతో మంచి సర్వీస్ చేసేవాళ్ళు, మనకు తెలియకుండా సోషల్ మీడియాలో లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని అనిపిస్తుంది. సో బట్ స్టిల్ అవకాశం వచ్చింది. అలాగే ఆ ఇంటర్వ్యూ అవకాశం కూడా యాక్చువల్గా చాలామంది కామెంట్ చేశారంట, జీవితం మస్తు స్వప్న గారిని ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి. సో ఆ విధంగా ఆవిడ నన్ను ఇన్వైట్ చేసిందంట, దానికి కూడా మీ అందరికీ థ్యాంక్స్. సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే నేను అంత ఎదురు చూసిన విషయం కాకపోయినా, బట్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆవిడ నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అంటే నాకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. అంటే జనరల్గా ఎవరు ఇంట్రడక్షన్ ఇవ్వరు కదా, సో ఫస్ట్ టైం నా గురించి ఒకళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చారు అన్న ఫీలింగ్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్ వల్ల వచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఎస్పెషల్లీ యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ సిల్వర్ బటన్ అంటే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. 100K రీచ్ అయిన తర్వాత వచ్చింది. యాక్చువల్గా ఇది వచ్చి చాలా రోజులు అయింది, మేము నాగాలాండ్ ట్రిప్ వెళ్ళక ముందు వచ్చింది, బట్ ట్రిప్ నుంచి వచ్చాక చేద్దాంలే అనుకున్నాను, మీకు షేర్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. బట్ ఇదైతే నాకు చాలా స్పెషల్ అనమాట. ఇది హాల్లో పెట్టాను, ఇది చూసుకున్నప్పుడల్లా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇంక ఈ మధ్య ఎటైనా సోషల్ ఈవెంట్స్, ఇంకా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్స్, ఇలా ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం, అందరినీ కలవడం యూట్యూబర్స్ని, అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఇంకొక విషయం కూడా అనిపిస్తూ ఉంటుంది, అదేంటంటే ఈ మైల్ స్టోన్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ మనకు వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఒక బోనస్ లాగా. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే మనం ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి అనేది. అంటే ప్రతిరోజు ఎంజాయ్ చేయలేము, ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఇన్ ఏ బిగ్ పిక్చర్ చూసుకున్నప్పుడు మనం చేసే ఈ పని విధానం ఇవన్నీ మనకి మీనింగ్ఫుల్గా అనిపించినప్పుడే, అలా అనిపించడమే నిజమైన సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇవి ఎక్స్టర్నల్గా చెప్పుకోవడానికి అవార్డు వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది, బట్ అఫ్కోర్స్ అవి కొంచెం మనకి హ్యాపీనెస్ని కూడా ఇస్తాయి. బట్ ఇంటర్నల్గా మనం ఏంటి, మన ఇష్టాలేంటి, మనం పనిచేసే విధానం ఏంటి అనేది మారదు. ఇప్పుడు నాకు ఈ సిల్వర్ బటన్ రాకముందు నేను ఎలా అయితే పనిచేశానో ఇప్పుడు అలాగే పనిచేస్తున్నాను. సో మైల్ స్టోన్స్ అనేవి వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక సైడ్ బోనస్ కింద, ఒక చిన్న చిన్న ఆనందాల కింద చూడాలి. బట్ మనం చేసే పనిని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది నేను ఒకటి తెలుసుకున్నాను. యాక్చువల్గా నేను ఒక స్టేజ్లో 100K ఎప్పుడు వస్తుంది అని బాగా ఎదురు చూసాను అనమాట. అండ్ నేను ఒక ట్యాబ్లో కూడా ఎవ్రీ 1000కి టిక్ కూడా పెట్టేదాన్ని. యాక్చువల్గా ఆర్య కోసం సరదాగా చేశాను అది. ఆర్య కూడా ఇక్కడ రాశాడనమాట, యూ విల్ గెట్ 100K అమ్మ అని. సో కానీ ఒక స్టేజ్లో నాకు అనిపించింది, దీనికోసం ఇలా ఎదురు చూడడం అవసరమా, వచ్చేది ఎప్పటికైనా వస్తుంది అని చెప్పి ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఫైనల్లీ ఆ డే వచ్చింది అండ్ అది క్రాస్ అయిపోయాము. మళ్ళీ ఇంతకు ముందు ఎలా పనిచేసానో అలానే పనిచేస్తున్నాను. సో అదనమాట నాకు కలిగిన ఒక ఫీలింగ్. నెక్స్ట్ నేను ఒక వీడియోలో చెప్పాను, హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ అనే ఆథర్ నాతో మాట్లాడారు అని. సో ఆవిడ నన్ను జూమ్ కాల్కి ఇన్వైట్ చేసి నాతో చాలా విషయాలు డిస్కస్ చేశారనమాట. సో ఇది కూడా నాకు ఛానల్ ద్వారా వచ్చిన మంచి ఆపర్చునిటీయే, లేకపోతే ఆవిడ ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. సో ఈ బుక్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఈ అవకాశం వచ్చింది ఆవిడతో మాట్లాడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అలాగే ఆవిడ వెబ్సైట్లో కూడా నా ఈ బుక్ నుంచి చేసిన వీడియోస్ని ట్యాగ్ చేశారనమాట. ఫ్రమ్ ఇండియా తెలుగు అని నా వీడియో లింక్స్ అక్కడ ఇచ్చారు. సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అవి. ఇప్పుడైతే ఛానల్ వాళ్ళకున్న కష్టాలు, ఛాలెంజెస్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి.
అంటే ఏదైనా సరే మనం సక్సెస్ అవుతున్నాము, ముందుకు వెళ్తున్నాము అంటే తప్పకుండా హార్డ్ వర్క్ లేకుండా ఏది జరగదు. అలానే యూట్యూబ్లో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. నా ఒక్క జోనర్కనే కాదు, కుకింగ్ అయినా, లైఫ్ స్టైల్ అయినా, ఏదైనా హార్డ్ వర్క్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం రీసెర్చ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఏం చెప్పాలి అని అనుకోవాలి, ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి అనేది చూసుకోవాలి, ఇంకా షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఒక వీడియో చేయడం ఒక ఎత్తు అయితే ఒక ఛానల్ని నడపడం అనేది ఇంకొక ఎత్తు. సో చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ నా విషయానికి వస్తే నేను కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలి, బుక్స్ చదువుతూ ఉండాలి, ఇంకా ఏం టాపిక్స్ చెప్పాలి అని, ఎలా ప్రజెంట్ చేయాలని, ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. యాక్చువల్గా స్క్రిప్ట్కే నాకు చాలా టైం పడుతుంది అనమాట. బట్ ఆ స్క్రిప్ట్ రాసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. నేను ఒక మంచి మూడ్లో ఉండాలి, ఎప్పుడైనా లో మూడ్ అయితే దాని మీద మైండ్ పెట్టలేను. ఇంకా రైటర్స్ బ్లాక్ అన్నట్టుగా ఒక్కొక్కసారి అసలు రీజనే ఉండదు కానీ చేయబుద్ధి కాదు. ఇలాంటి ఛాలెంజెస్ చాలా చాలా ఉంటాయి. సో అవన్నీ దాటుకొని చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటి పనులని అండ్ యూట్యూబ్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి ఇంకొక పెద్ద ఛాలెంజింగ్ థింగ్. నాకు తెలిసి ఇలా ఇంటి పనులు, యూట్యూబ్ వర్క్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ జాబ్ అయితే ఇంట్లో పని చేసేసి ఇంకా నాకు టైం అయింది అన్నట్టుగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంట్లోనే వర్క్ చేస్తాం కాబట్టి, అండ్ ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ కూడా, మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. బట్ స్టిల్ ఒక్కొక్కసారి ఇలా ఛాలెంజ్ అవుతుంది అనమాట. అంటే ఇంట్లో పనులున్నా సరే ఇంకా వదిలేసి, లేదు నాకు యూట్యూబ్ వర్క్ నేను చేసుకోవాలి అన్నట్టుగా వెళ్ళలేకపోతాము. ఒక్కొక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు అర్థం చేసుకున్నా, అట్లీస్ట్ నేనైతే ఒక్కొక్కసారి సర్లే వర్క్ తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఉంటానన్నమాట యూట్యూబ్ వర్క్. సో అదొక ఛాలెంజ్, రెండు బ్యాలెన్స్ చేయడం అనేది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో బాగా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే వీళ్ళని ఎక్కువ వీడియోస్ చేయాలి. ఎంత ఫాస్ట్గా మనం వీడియోస్ చేస్తే అంత ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. బట్ నా విషయానికి వస్తే నేను కంటెంట్ బేస్డే పెడతాను కదా, ఇవి చేయడానికే నాకు అసలు 1 వీక్ కూడా సరిపోవట్లేదు ఒకసారి. సో ఆ విధంగా ఏంటంటే నేను తక్కువ నెంబర్ ఆఫ్ వీడియోసే పెట్టగలుగుతున్నాను. ఇప్పుడు మంత్లీ 4 వీడియోసే, వీక్లీ వన్సే పెడతాను. సో అదొక ఛాలెంజింగ్. దానివల్ల ఛానల్ కొంచెం స్లోగా గ్రో అవ్వచ్చు. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి మీనింగ్ఫుల్గా అనిపిస్తేనే హ్యాపీగా చేయగలం అని. సో నాకైతే ఇదే మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తూ వీడియో చేయడం అనేది నాకు మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి టైం పట్టినా సరే నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. అంటే డైలీ వ్లాగ్స్, ఇప్పుడు నేను లేచాను, బాత్రూమ్కి వెళ్ళాను, ఈ బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇలా చెప్పడం అనేది నాకు అంత మీనింగ్ఫుల్గా అనిపించదు అనమాట. ఒకవేళ ఆ టైప్లో చెప్తాను డైలీ వ్లాగ్ లాగా, బట్ అందులో కూడా ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే అదొక థీమ్ లాగా తీసుకొని చెప్పడం అలా ఉండాలన్నమాట. కేవలం అది మాత్రమే నేను చెప్పలేను. అండ్ ఇక్కడ ఇది రాంగ్, అది రైట్ అని నేను జడ్జ్ చేయట్లేదు, నాకేది మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది అనేది చెప్తున్నాను అనమాట. సో ఆ విధంగా నాకు టైం ఎక్కువ పడుతుంది. అండ్ యాక్చువల్గా నేను ఇంకొంచెం పద్ధతిగా కూడా చేయాలి అని అనుకుంటున్నా. అంటే నేను కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఈ వర్క్కి. ఫస్ట్ నా వెల్బీయింగ్ అండ్ ఫ్యామిలీ ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను కాబట్టి అది ఇంకా ఉన్న టైంలో చేద్దాం అన్నట్టుగా ఉంటా. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే ప్రాసెస్ విషయంలో, అంటే వీడియో కంటెంట్ విషయంలో కాదు, ప్రాసెస్ విషయంలో, అంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి ఇంకొంచెం పద్ధతిగా ఒక సిస్టమ్ లాగా చెయ్యాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఒక 2 వీడియోలన్నా ముందే చేసి పెట్టుకోవాలి అనేది ఒక తీరని కోరిక అనమాట. అది అనుకుంటాను కానీ ఎప్పటికీ జరగదు. బట్ ముందు అలా ఇంకొంచెం ప్లానింగ్తో పద్ధతిగా చేయాలని అనుకుంటున్నా. అలాగే షార్ట్స్ రూపంలో మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. కంటెంట్ ఇవ్వడం అని కాదు, యాక్చువల్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఒక్కొక్కసారి వీడియోస్ కాన్సెప్ట్ వైజ్గా చెప్తున్నా కానీ బిహైండ్ ద సీన్స్ ఇంకొన్ని విషయాలు మీతో చెప్పాలి అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. లైక్ ఈ వీడియోలో నేను అన్నీ ఎలా షేర్ చేసుకుంటున్నాను అలాగనమాట. సో అలాంటివి నేను షార్ట్స్ రూపంలో మీకు పెట్టాలి అని అనుకుంటున్నాను. అండ్ నాకు ఇంకొక ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే, యూట్యూబ్లో మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గ రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. అంటే ఇప్పుడు కష్టపడి ఒక మంచి టాపిక్ మీద వీడియో చేస్తే దాని మీద వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి చాలా ఈజీగా చేసిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఎంతైనా కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. యాక్చువల్గా యూట్యూబ్లో అలా ఆలోచించకూడదు, వ్యూస్ చూసుకోకూడదు, చేసుకుంటూ వెళ్ళాలి, దేనికో దానికి వ్యూస్ వస్తూ ఉంటాయి, అది మన చేతుల్లో ఉండదు. బట్ ఎంత అనుకున్నా కానీ ఒక్కొక్కసారి నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి మళ్ళీ దాని రిలేటెడ్ టాపిక్స్ చేయాలంటే డౌట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది లాస్ట్ టైం అంతగా చూడలేదు, మళ్ళీ చూడరేమో అని, ఇలా ఈ థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. లైక్ రీసెంట్గా అత్త కోడళ్ళ గురించి ఒక మంచి వీడియో చేశాను, చాలా మంచి పాయింట్స్ చెప్పాను. బట్ అనూహ్యంగా దానికి అనుకున్నంత వ్యూస్ రాలేదు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఐ నో స్టిల్ వ్యూస్ని మైండ్లో పెట్టుకోకూడదు. అండ్ ఒక్కొక్కసారి చాలా మంచి టాపిక్స్ కూడా వస్తాయి వ్యూస్. సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, చేసుకుంటూ వెళ్ళాలని తెలుసు. బట్ స్టిల్ ఒక్కొక్కసారి అది కొంచెం సేపు అయినా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కొలాబరేషన్స్ గురించి అండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే,
నా ఛానల్ గురించి కాదు, ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు యాజ్ ఏ వ్యూవర్గా మనం చూసినప్పుడు ఎవరైనా కొలాబరేషన్స్ ఎక్కువ చేస్తున్నారు, ప్రోడక్ట్స్ ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు మనకి అఫ్కోర్స్ నచ్చదు, కోపం వస్తుంది. అంటే మన టైంని వాళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. దట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్. అండ్ యూట్యూబర్స్ సైడ్ నుంచి చూస్తే ఈ కొలాబరేషన్స్ అనేది ఒక ఆపర్చునిటీ అనమాట. అది మనీని తీసుకొచ్చే ఆపర్చునిటీ అవ్వచ్చు, లేకపోతే అదొక ఫీలింగ్ లైక్ మన ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ని మనం ప్రజెంట్ చేస్తున్నాము, లేకపోతే ఇంతమంది ఉండగా ఒక బ్రాండ్ మనల్ని రీచ్ అయింది, మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు నో చెప్పడం అనేది చాలా కష్టం. అంటిల్ అన్లెస్ మీకు కొన్ని వాల్యూస్ ఉంటాయి తప్ప, నేను ఇలాంటి ప్రోడక్ట్స్ చేయను, లేకపోతే నేను కొలాబరేషన్స్ కోసం కాదు ఛానల్ నడిపేది, వేరే వాటి కోసం, వేరే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయనో, లేకపోతే ఇలా కొన్ని మీకు వాల్యూస్ ఉంటే తప్ప అలా వచ్చిన ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఎవరు అంతగా ఆలోచించరు అనమాట. నో చెప్పడానికి ఆలోచించరు. సో ఆపర్చునిటీ తీసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇలా కొలాబరేషన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి. బట్ వాళ్ళు కూడా ఒకవేళ యూట్యూబర్ అయితే కనుక వాళ్ళకి ఇలా ఆపర్చునిటీస్ వస్తుంటే వాళ్ళు కూడా నో చెప్పలేరు అనమాట. ఇదేంటంటే నేను ఒక యూట్యూబర్ పర్స్పెక్టివ్ మీకు తెలియాలి అన్నట్టుగా చెప్తున్నాను. ఇక్కడ నేను అలా చేయడం కరెక్టా రాంగ్ అని చెప్పట్లా, బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్ అనేది మీకు తెలియాలని చెప్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్లీ ఇట్స్ మన చాయిస్ అండి. ఏవి చూడాలి ఏవి చూడొద్దు అని డిసైడ్ అవ్వడం. సపోజ్ కొంచెం కొలాబరేషన్స్ ఉన్న కంటెంట్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది అంటే చూడొచ్చు, లేదు ఆ పార్ట్ వరకు స్కిప్ చేసి మిగతా కంటెంట్ వరకు తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది ఒక టైం వేస్ట్ అనమాట. జస్ట్ మనకి హెల్ప్ అవుతుంది అంటే చూద్దాం, లేకపోతే లేదు. అది మన చాయిస్. మన వాల్యుబుల్ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మన చాయిస్ అనమాట. సో ఇది నా ఛానల్ పరంగా కాదు, ఇన్ జనరల్గా మీకు జస్ట్ ఒక అవేర్నెస్ లాగా చెప్తున్నాను ఈ పాయింట్. అండ్ నా విషయానికి వస్తే ఎస్, కొలాబరేషన్స్ని నేను కూడా ఒక ఆపర్చునిటీ లాగా చూస్తాను. బట్ మనీ గురించి అని కాదు, ఒక మంచి ప్రోడక్ట్ని మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మీకు షేర్ చేయాలనిపిస్తుంది. అండ్ ఒక బ్రాండ్కి హెల్ప్ చేసిన విధంగా కూడా షేర్ చేయాలనిపిస్తుంది. అఫ్కోర్స్ మనీ కూడా వస్తుంది, బట్ మనీ ఈజ్ నాట్ ద ప్రైమరీ థింగ్ ఫర్ మీ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ నాకు అంతగా నచ్చలేదు, బట్ వాళ్ళు ఎక్కువ మనీ ఇస్తా అన్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో నేను నో చెప్పేస్తాను. ఓన్లీ మంచి ప్రోడక్ట్స్ ఉంటే ప్రమోట్ చేయాలి అన్నది నా ఇదనమాట. ఈవెన్ ఓవరాల్గా నేను ఈ ఛానల్ని కూడా మనీ అనేది ప్రైమరీ గోల్గా పెట్టుకోలేదు, బట్ సైడ్ ఎఫెక్ట్ కింద మనీ వస్తే తీసుకుంటాను. ఇది నా పాలసీ అనమాట. ఎందుకంటే మనీ కోసం అయితే ఇంకా ఎక్కువ మనీ నేను వేరే జాబ్స్లో కూడా సంపాదించవచ్చు. సో మనీ గురించి కాదు, ఒక మంచి ప్రోడక్ట్ మీకు ప్రజెంట్ చేయాలన్నదే నా ఉద్దేశం కొలాబరేషన్స్లో. అండ్ ఈ మంచి ప్రోడక్ట్ అనుకున్నప్పుడు అది డిసైడ్ చేయడం కూడా చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి మనీ వస్తున్నాయి చేసేద్దాం అనుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు, బట్ ఇలా మంచిదే చేయాలి అనుకున్నప్పుడు అది డిసైడ్ చేయడం కూడా అది కూడా ఒక ఎఫర్ట్ అనమాట. అండ్ వన్స్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, ఆ టైంలో పెట్టాలంటారు. ఇంకా దాన్ని బట్టి కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. బట్ నేను ఒక విషయం స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను మీ టైంకి వాల్యూ ఇస్తాను. సో కొలాబరేషన్ అనేది ఒక 1 minute అటు ఇటు ఉండేలాగా చూసుకుంటాను. అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను. అండ్ కొలాబరేషన్ కోసం కంటెంట్ని ఎప్పుడు కాంప్రమైజ్ చేయను. నేను చెప్పాలనుకున్న కంటెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంప్రమైజ్ అవ్వకుండా 100% పెడతాను. కొలాబరేషన్ ఈజ్ డిఫరెంట్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్. ప్రతి వీడియోలోనూ మీకు యూజ్ అయ్యే కంటెంట్ తప్పకుండా ఉంటుంది. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు, లైక్ ఈ మధ్య మీరు షేర్ చేసిన ఓస్వాల్ బుక్స్ బాగున్నాయని, లేకపోతే స్టీల్ ఐటమ్స్ బాగున్నాయని. సో అప్పుడు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఎందుకు మనం ఒక మంచి ప్రోడక్ట్ షేర్ చేయకూడదు అని అనిపిస్తుంది. సపోజ్ నేను కొలాబరేషన్స్ చేయకూడదు అని ఆపేసాను అనుకోండి, ఇటు తిరిగి చూస్తే అవే ప్రోడక్ట్స్ వేరే ఛానల్స్లో కనిపిస్తూ ఉంటాయి, వ్యూస్ చాలా వస్తూ ఉంటాయి, కొంతమంది యూజ్ అయిందని పెడుతూ ఉంటారు. సో అయ్యో నేను ఆ ఆపర్చునిటీ మిస్ అయ్యాను కదా అనిపిస్తుంది అనమాట. సో సెలెక్టివ్గా కొలాబరేషన్స్ అయితే చేస్తూ ఉంటాను, మంచి ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు నా ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ గురించి మీతో జస్ట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఫస్ట్ కిచెన్ టూర్ అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసింది కిచెన్ టూర్తో. అండ్ కిచెన్ టూర్ పెట్టినప్పుడు నాకు అది ట్రెండింగ్ టాపిక్ అని తెలియదు అనమాట. అంటే చాలామంది సర్చ్ చేసి మరి టాపిక్ చూస్తారు అని తెలియదు. జస్ట్ కాంట్రవర్సీ లేకుండా ఉంటుంది. అండ్ మేము కొత్తగా ఇంట్లోకి వచ్చాము, కొన్ని యూస్ఫుల్ విషయాలు ఉన్నాయి షేర్ చేయాల్సినవి, సో అది షేర్ చేద్దాం అన్నట్టుగా ఆ వీడియో పెట్టాను. బట్ ఆ వీడియో ఇలా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దానికి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల అది నాకు మంచి మోటివేషన్ ఇచ్చింది అనమాట. లేకపోతే స్టార్టింగ్లో అసలు వ్యూస్ రావు కదా, పెట్టాలంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ దానికి వ్యూస్ కామెంట్స్ రావడంతో నేను ప్రొసీడ్ అయ్యాను. అండ్ ఇంకొక టర్నింగ్ పాయింట్ వీడియో ఒకటి ఉంది, అదేంటంటే లెసన్స్ లెర్న్డ్ ఇన్ మై 30s నేర్చుకున్న లెసన్స్ అని పెట్టాను. సో అదేంటంటే ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఇలాంటి టాపిక్స్ కూడా చూస్తారు అని. సో మోర్ ఆఫ్ అలాంటి టాపిక్స్ చేయడానికి
అది టర్నింగ్ పాయింట్. అండ్ ఇంకా మోటివేషన్ సైడ్ వెళ్ళడానికి కూడా అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట ఆ వీడియో. అండ్ ఆ వీడియో స్టార్టింగ్లో తక్కువ వ్యూసే వచ్చాయి, తర్వాత చాలా వ్యూస్ వచ్చాయి అనమాట. నాకేమనిపించిందంటే కోవిడ్లో చాలా డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు, అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళకి బాగా హెల్ప్ అయినట్టుంది ఆ వీడియో, అంటే కామెంట్స్ ద్వారా నాకు తెలిసింది. సో అదొక మంచి వీడియో. అండ్ నెక్స్ట్ బీ కూల్ అని ఒక 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. అవి కూడా వ్యూస్ చాలా బాగా రాకపోయినా చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ అయ్యాయి అనమాట. అండ్ రీసెంట్గా నాకు ఒక కామెంట్ వచ్చింది ఈ వీడియో మీద. అంటే ఏం చెప్పారంటే, ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఇయర్స్గా ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్ తగ్గించుకోగలిగాను అని చెప్పి. సో అలాంటివి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అనమాట. దాని తర్వాత మైండ్ టైం మేనేజ్మెంట్ సిరీస్ ఒకటి, ఇంకా పేరెంటింగ్ రిలేటెడ్ వీడియోస్ ఒకటి. పేరెంటింగ్ కూడా అంత చూస్తారని నాకు తెలియదు, బట్ హౌ టు టాక్ కిడ్స్ నుంచి నేను నేర్చుకున్న విషయాలు మీకు షేర్ చేశాను. చాలామంది చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అని చెప్పారు. అండ్ ఆ తర్వాత కొన్ని సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే వాటికి వ్యూస్ రావు అనుకున్న వాటికి బాగా వ్యూస్ వచ్చినాయి అనమాట. ఒకటి ఏంటంటే లైఫ్ లెసన్స్ సీక్రెట్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఒకటి, హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ బుక్ నుంచి పెట్టాను. అసలు ఆ వీడియో పెట్టేటప్పుడు ఇంత బోరింగ్ టాపిక్ ఎవరు చూస్తారు, దీనికి వ్యూస్ రావు అనుకున్నా. అండ్ యాక్చువల్గా ఆ వీడియో ఎందుకు పెట్టాను అంటే, నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అని ఒక వీడియో చేస్తున్నా. అందులో కొన్ని పాయింట్స్ అర్థం అవ్వాలి అంటే బ్రెయిన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని ఈ వీడియో చేశాను. దానికోసం చేస్తే దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అంటే బాగా హెల్ప్ అయింది అందరికీ. అండ్ యాక్చువల్ వీడియో కంటే దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట. అలానే డీప్ వర్క్ అని రీసెంట్గా ఒకటి చేశాను. అది కూడా అంత చూస్తారు, అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనుకోలేదు, బట్ దాన్ని కూడా చాలామంది చూశారు. అలాగే ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి, లైక్ క్లీనింగ్, కిచెన్ టిప్స్, ఇలాంటివి. ఇవి ఏంటంటే సర్చ్ చేస్తూ ఉంటారు అనుకుంటా, మనం పెడితే చాలా జనరల్గా దీనికి రీచ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది మీలో అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ ఇంత సింపుల్ టాపిక్ తీసుకున్నారు అన్నట్టుగా. సో అదేంటంటే నేను కావాలని ఏం పెట్టను, బట్ యాక్చువల్గా ఇలాంటి వీడియోసే ఛానల్కి కొంచెం గ్రోత్ కూడా హెల్ప్ అవుతాయి. బట్ నేను ఎప్పుడు కావాలని పెట్టను, లేకపోతే లేనిది చూపించను. నేను హోమ్ మేకింగ్ సైడ్ కూడా, అది కూడా నా పని కాబట్టి అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ టిప్స్ అన్నీ కలెక్టివ్గా ఒక్కొక్కసారి అవి పడుతూ ఉంటాయి అనమాట, ఆ వీడియోస్ కూడా. బట్ యాక్చువల్గా అవి ఛానల్ రీచ్ పెంచుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ చాలామంది నేనేమి ఛానల్స్ ఫాలో అవుతానని అడిగారనమాట. సో దాని గురించి చెప్పాలి అంటే, యాక్చువల్గా ఇంత కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ ఛానల్ చూసినా అంత కిక్ రావట్లేదు ఈ మధ్య అయితే. సో రెగ్యులర్గా వాళ్ళు పెట్టే ప్రతి వీడియో చూస్తాను అన్నట్టుగా నేనైతే తెలుగులో అయితే ఏ ఛానల్స్ అలా ఫాలో అవ్వట్లేదు. బట్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారి ఛానల్ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తాను. అలానే మన లైఫ్ స్టైల్ ఛానల్ లలిత గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా టాపిక్స్ బేస్డ్గా నాకు నచ్చిన టాపిక్ అయితే చూస్తాను. అండ్ ఎప్పుడైనా ఒకసారి మామ్ అండ్ మీ టాక్స్, అమ్మ మాట, వీళ్ళ వీడియోస్ చూస్తాను. ఇంకా లాస్ట్ వీడియోలో ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ అనే ఒక బుక్ చెప్పాను కదా, ఆ ఆథర్ పేరు అలీ అబ్దాల్. సో అతని ఛానల్ నేను చూస్తాను అనమాట. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియో అయితే చూస్తాను. అతను యాక్చువల్గా డిఫరెంట్ లైఫ్ స్టైల్, హీస్ 30 years ఓల్డ్, ఇంకా పెళ్ళవలేదు, పిల్లలు లేరు. నాదొక డిఫరెంట్ లైఫ్ స్టైల్, బట్ స్టిల్ నేను ఎక్కడో తన థాట్స్కి బాగా కనెక్ట్ అవుతాను. కొన్ని మంచి జర్నల్ ప్రాంప్ట్స్ కూడా ఇస్తూ ఉంటాడనమాట అతను. సో అది తప్పకుండా చూస్తాను. ఇంకా అంకుర్ వారేకు అని ఒకరు ఉన్నారు, ఆయన కూడా కొన్ని బుక్స్ రాశారు, బుక్స్ ద్వారానే ఆయన గురించి నాకు తెలిసింది. సో ఆయన వీడియోస్ కూడా చూస్తాను. ఈ మధ్య ఎక్కువ మనీ రిలేటెడ్ చేస్తున్నారు. మీకు మనీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆయన ఛానల్ చూడొచ్చు. బట్ ఇవి ఇంగ్లీష్ ఛానల్స్ అనమాట. ఇంకా నేను ఎవరైనా ఎక్స్పర్ట్స్తో చేసే పాడ్కాస్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా చూస్తాను అనమాట. అంటే దానికోసం నేను పర్టికులర్ ఛానల్ ఏం ఫాలో అవ్వట్లేదు, బట్ రికమెండేషన్స్లో వస్తూ ఉంటాయి. సో ఆ టాపిక్ని బట్టి ఆ టైటిల్ని చూసి కొన్ని చూస్తూ ఉంటాను. సో అవన్నమాట నేను ఫాలో అయ్యే ఛానల్స్ గురించి. అండ్ నెక్స్ట్ బుక్స్ గురించి అండి, మీలో చాలామంది అడుగుతూ ఉంటారు బుక్స్ గురించి షేర్ చేయండి అని. అండ్ యాక్చువల్గా ఇలా చాలామంది అడుగుతున్నారని ఒకసారి ఒక వీడియో చేశాను, ఒక 4 క్లాసికల్ బుక్స్ గురించి అందులో చెప్పాను అనమాట. బట్ ఆ వీడియోకి అంతగా వ్యూస్ రాలేదు. తర్వాత మళ్ళీ చూస్తారో లేదో అని డౌట్తో నేను చేయలేదు. బట్ నేను ఎప్పటికప్పుడు నేను ఏం చదువుతున్నానో బుక్స్ చెప్తూ ఉంటాను. అండ్ ముందు రివ్యూ లాగా తప్పకుండా ఇంకొంచెం డీటెయిల్గా ఒక్కొక్క బుక్ గురించి షేర్ చేస్తాను. బట్ ఎవరైనా బుక్ సజెస్ట్ చేయండి అన్నప్పుడు నేనేంటంటే, నాకు నచ్చింది మీకు నచ్చచ్చో లేదో, మీ ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయో అన్నట్టుగా నేను ఒక్కోసారి డిసైడ్ చేయలేకపోతాను అనమాట. బట్ డెఫినెట్గా ముందు ఇంకొంచెం వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఫీల్ గుడ్ ప్రొడక్టివిటీ చేశాను కదా, సో అలా చేస్తూ ఉంటాను. బట్ ఐ విల్ డూ మోర్. అండ్ తెలుగు బుక్స్ అయితే నిజంగా చెప్పాలంటే నా ఇష్టం బుక్ తప్ప నేను తెలుగులో పెద్దగా ఏం చదవలేదు బుక్స్, అందుకే నేను సజెస్ట్ చేయలేకపోతున్నా. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు చెప్పాలి అనుకుంటే తప్పకుండా ఒక షార్ట్ రూపంలో తెలుగు బుక్స్ మంచివి ఏంటనేవి మీకు చెప్తాను. బట్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. మీతో ఈరోజు చాలా విషయాలు మాట్లాడాను. అయితే మీ నుంచి
ఒక 2 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, మీకు నా వీడియోస్లో ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. అంటే నేను చాలా డిఫరెంట్ టైప్స్ చేస్తాను కదా, పేరెంటింగ్, మోటివేషన్, అవి ఇవి రకరకాలుగా. సో ఏ వీడియోస్ అంటే ఇష్టమో మీరు చెప్పండి, సో దట్ నేను తెలుసుకుంటాను. అండ్ మీకు ఇలా నేను డైరెక్ట్గా మాట్లాడితే ఇష్టమా, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో చెప్తే ఇష్టమా, ఈ విషయం గురించి కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. నమ్మిన పనిని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తే ప్రయోజనం, ప్రతిఫలం, ప్రశంసలు అవే వస్తాయి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.